వందే శంభో ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్కారం, నేను మీ వేలూరి రవికిరణ్ శర్మ. మనకి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటువంటి విశేషాలు, రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుంటున్నాము. వృషభ రాశి వారికి ఈ వారం ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. వృషభ రాశ్యాధిపతి శుక్రుడు. అట్లాగే వృషభంలో గురు సంచారం వల్ల కొన్ని విశేష యోగాలవి ఉంటాయి. ఎందువల్ల అంటే శుక్రుడికి గురుడు సముడవటం వల్ల ఈ యొక్క గురు బలం అనేది వృషభ రాశి వారికి ఉంటుంది. జన్మంలో గురుడు ఉండడం కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. కొన్ని సమస్యలకి గురుడే అనుకూలతలు ఇస్తారు. కాబట్టి ఇటువంటి గురుడు జన్మంలో ఉండటం, జన్మ గురుడు వల్ల చక్కటి చదువు, చక్కటి విద్య, చక్కటి ఉద్యోగం, ఇట్లాంటి వాటికి గురుబలం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. అట్లాగే ద్వితీయ స్థానం భాగ్యస్థానంలో వృషభ రాశి వారికి రవి బుధ శుక్ర సంచారం, ఈ 3 గ్రహాలు సంచారం చేయటం వల్ల ఈ వారంలో భాగ్యాలు అంటే విశేషమైనటువంటి ధనలాభాలు అవన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో అధిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ రావటము, చదువుకునేవారు విదేశాలకు వెళ్ళే యోగాలు, విదేశ ప్రయత్నాలు చేసేవారికి విదేశీ యోగాలు రావటం, ఇట్లాంటి అనుకూలతలు అవన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశికి ఉంటాయి. ఎందువల్ల అంటే భాగ్యంలో బుధ సంచారం, బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి బుధ అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంది. ఇంకా ఈ బుధుడితో శుక్ర కలయిక, శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్యకారకుడు కాబట్టి చక్కటి అనుకూలమైన యోగాలు ఈ శుక్రుడు వల్ల వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి. అట్లాగే గ్రహాలకు అధిపతి రవి ఉన్నాడు కాబట్టి వీళ్ళతో రవి అనుకూలత కూడా ఉంది. ఈ రవి అనుకూలత వల్ల, ఈ 3 గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశి వారికి కొన్ని విశేషమైన యోగాలు వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలనుకుంటే ఈ రాశి వారికి పంచమ స్థానంలో కేతు సంచారం అంటే సంతాన స్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఎందువల్ల సంతాన రీత్యా పంచమ స్థానం మంచిది. అందువల్ల అయితే కేతు ఉండటం వల్ల జ్ఞానకారకుడు అవడం వల్ల చదువుకునే పిల్లలకి జ్ఞానాన్ని కలగజేసేవాడు కేతువు కాబట్టి చక్కటి నిర్ణయం తీసుకుంటారు చదువు విషయంలో. ఏదైనా ఎంసెట్ రాయాల్సిన వాళ్ళు, నిట్ రాయాల్సిన వారు, ఇట్లాంటివన్నీ చదువులో అనేక క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చదవాలి అని పిల్లల ఆలోచన ఈ వృషభ రాశి వారిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన శక్తి బాగుంటుంది. తద్వారా చక్కటి చదువు చదువుతారు. అట్లాగే ఏకాదశంలో రాహు సంచారం అనుకూలత. ఎందువల్ల అంటే ఏకాదశం శుభస్థానం కాబట్టి శుభస్థానంలో రాహు సంచారం వల్ల రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. కేంద్రంలో దశమ కేంద్రంలో శని సంచారం కూడా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. అందువల్ల గ్రహ అనుకూలతలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశి వారిపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు చక్కగా విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి ఈ రాశివారు. ఈ విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ యొక్క నరఘోష, నరదృష్టి అది తొలగిపోతూ ఉంటుంది. ఈ నరదృష్టి కోసము చక్కగా విష్ణు ఆలయానికి వెళ్ళి చక్కగా విష్ణు సూక్త పారాయణ చేయటము, అట్లాగే విష్ణుమూర్తికి సంబంధించి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అనేటువంటి నామాన్ని చక్కగా 21 సార్లు నిత్యము పారాయణ చేయడం ద్వారా ఆ విష్ణు అనుకూలత కలిగి యొక్క దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష పోవటం ద్వారా అనుకూలమైన యోగాలు వస్తాయి. మొత్తం మీద ఈ వారంలో ఈ రాశి వారికి చక్కటి విద్య, ఉద్యోగం, వ్యాపారం, సినీ రంగం, రాజకీయం, వివాహ విషయం, సంతాన విషయం
అన్ని రంగాల్లో కూడా అనుకూలతలు చక్కగా ఉన్నాయి. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకుని ఆ యొక్క దైవానుగ్రహానికి తోడ్పడితే దైవ బలంతో రాశివారు అనుకూలంగా ఉండటం జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.